వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యూండై వెర్నా ఫ్లూడిక్ టైప్ 3 వేరియంట్ అండి. ఇందులో వచ్చిన వెర్నా ఫ్లూడిక్స్లో ఇది కొంచెం లేటెస్ట్ డిజైన్ అన్నమాట. టైప్ 3 మనకు వచ్చేసరికి ఈ డిజైన్లో ఫ్రంట్ చూస్తే హెడ్ ల్యాంప్స్లో ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి అన్నమాట. అండ్ విడ్త్ కూడా మనం చూసుకుంటే చాలా ఎక్కువ ఉండిద్దండి ఈ విడ్త్. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016లో జరిగిందండి. రిజిస్ట్రేషన్ కూడా 2016లోనే జరిగింది. కార్ అయితే మాత్రం ఎక్దమ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. అసలు వెర్నా లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైనా వచ్చి జస్ట్ చూస్తే కార్ తీసుకొని వెళ్ళిపోతారు, అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట కారు. ఇది వచ్చేసరికి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ యూజ్ చేశారు, డాక్టర్ గారు యూజ్ చేశారండి. కారు మ్యానుఫ్యాక్చరింగ్ 2016లో జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా 2016లోనే జరిగింది. లైఫ్ వచ్చేసరికి అప్ టు 2031 వరకు ఉందండి. డీజిల్ వర్షన్ కాబట్టి మనకి హైవే మీద 20+ మైలేజ్ అయితే వస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ప్రజెంట్ రీడింగ్ 1,31,000 దాకా ఉందన్నమాట. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ చూసిన తర్వాత ఈ వెహికల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 8008173143. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే కామెంట్ సెక్షన్లో హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. చాలా చాలా ప్రీమియం లుక్ ఉందండి ఈ వెహికల్. మనం మార్కెట్లో చూస్తుంటాం చాలా కలర్స్. సిల్వర్ కలర్కి వచ్చిన లుక్ మీరు లైవ్లో చూస్తే కార్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు, అంత బాగుందన్నమాట వెర్నా ఫ్లూడిక్. ఒకసారి మన షోరూమ్ రికార్డ్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి 1,31,000 తిరిగి ఉందండి రీడింగ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి రికార్డ్. AP05DH4883 వెహికల్ నెంబర్. ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చండి. 2016 to 2018 వరకు 1,000 నుంచి ఫ్రీ సర్వీస్ దగ్గర నుంచి 31,000 దాకా తిరిగింది వెహికల్. నెక్స్ట్ ఇక్కడ 30,000 నుంచి 36,000 దాకా 2018 నుంచి మళ్ళీ 2018 7th మంత్ దాకా తిరిగింది అన్నమాట వెహికల్. కనబడుతుంది కదండి వెహికల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ 36,000 నుంచి 73,000 దాకా 2018 నుంచి 2021 వరకు తిరిగిందన్నమాట వెహికల్. అంటే తిరిగింది అంటే సర్వీస్కి వెళ్తే ఈ రికార్డ్ అనేది నోట్ చేసుకుంటారండి, వీళ్ళు రికార్డ్ చేస్తారు. నెక్స్ట్ 87,000 నుంచి 1,03,000 దాకా 22 నుంచి 22, అంటే ఇక్కడ డేట్స్ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 1,21,000 నుంచి 1,31,000 వరకు, అంటే ప్రజెంట్ రీడింగ్ చూసుకుంటే మనకి 1,31,828. ఇక్కడ 1,31,593, అంటే 300 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళింది. అంటే డేట్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. 22/6/2024, అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఇది షోరూమ్కి వెళ్ళి వచ్చిందనమాట. అంటే నెక్స్ట్ సర్వీస్ కూడా మనం ఇంకొక 10,000 తర్వాత చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే సర్వీస్ కూడా చేసి ఉంది కారు. ఈ సర్వీస్ రికార్డులో నేను కంప్లీట్గా చెక్ చేశానండి. ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదు. నేను బంపర్స్ కావచ్చు, బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కారు. అండ్ బంపర్స్ ఏదైతే ఫ్రంట్ మనకు చూస్తున్నామో ఈ బంపర్ ఒకటి, బ్యాక్ బంపర్ ఒకటి టచ్అప్ అయి ఉందండి. అది కూడా షోరూంలోనే చేశారన్నమాట. ఈ 2 తప్ప మిగతా బాడీ మొత్తం ఎక్కడ చిన్న పెయింట్ కూడా టచ్అప్ కూడా జరగలేదన్నమాట. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్, చిన్న స్క్రాచెస్ కూడా ఏమీ లేవండి. ఒకసారి డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్సీ
వ్యాలిడ్లో ఉంది 2031 వరకు. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయిందండి. ఇన్సూరెన్స్ అనేది ఓనర్ గారు కట్టి ఇస్తామంటున్నారు. ఎవరైతే వెహికల్ తీసుకుంటారో, అంటే వీళ్ళు చెప్పిన ప్రైస్కి తీసుకుంటే కట్టి ఇస్తామంటున్నారు. లేదు ఏమైనా బార్గెనింగ్ చేస్తే బార్గెనింగ్ని బట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పర్చేస్ చేసుకోవాల్సి ఉండిద్ది అన్నమాట ఇన్సూరెన్స్. అండ్ టైర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అపోలో 4 టైర్స్ కూడా సెట్ అపోలో టైర్స్ ఉన్నాయి. ఒక 20,000 కిలోమీటర్స్ అయితే తిరగవచ్చండి ఈ టైర్స్తో. అండ్ ఇంజన్ అయితే ఒక న్యూ కార్ డ్రైవ్ చేస్తే ఏ విధంగా ఫీల్ ఉండిద్దో ఆ విధంగా ఫీల్ ఉండిద్దండి. నేను ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. అలానే ఒకసారి ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఇది టైప్ 3 వేరియంట్ అండి. లేటెస్ట్ ప్రొజెక్టర్స్ వచ్చింది. హెడ్లైట్లో చూసుకోవచ్చు ప్రొజెక్టర్స్. మీరు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా కంపెనీ నుంచి వచ్చాయండి. అండ్ ఎలైవీల్స్ కూడా లేటెస్ట్ ఎలైవీల్స్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసరికి ఎస్ఎక్స్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట ఎస్ఎక్స్. 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇక్కడ సైడ్ మిర్రర్స్ చూసుకుంటే ఫోల్డ్ అవుతాయి. ఇవి వచ్చేసరికి మీకు లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పవర్ విండో చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్ వస్తాయి. లాక్ అన్లాక్, మిర్రర్స్ ఆపరేట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసరికి ఇలా ఫోల్డ్ అవుతాయి అన్నమాట. అండ్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం మనం. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చాలా చాలా ప్రీమియంగా ఉండిద్దండి కార్ మాత్రం. అండ్ యాక్సరీస్ పరంగా మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరంలా. కంప్లీట్ ఫ్లోర్ మ్యాట్ కూడా వీళ్ళు కార్ తీసుకున్నప్పుడే చేయించున్నారు. ఫ్లోర్ మ్యాట్ ఉంది కంప్లీట్గా. అండ్ ఫుట్ మ్యాట్స్ కూడా పర్టికులర్ ఫుట్ మ్యాట్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించారు. అండ్ లేటెస్ట్ వీళ్ళు మూవీస్ అవి చూసుకోవడానికి ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయించున్నారు. దాదాపుగా ఇదే ఒక 15,000 to 20,000 అయిందని చెప్తున్నారు. 4GB 64GB విత్ యాపిల్ కార్ప్లే ఉందంట ఇందులో. టచ్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇందులోనే రివర్స్ కెమెరా కూడా మనకి వస్తుంది. చూడొచ్చు డిస్ప్లే కెమెరా క్వాలిటీ. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కంపెనీ నుంచి వచ్చినాయి. ఇక్కడ మనం చూడొచ్చు. కాల్ పిక్ చేసి కట్ చేసే ఆప్షన్ కూడా ఉంది ఇందులో. అండ్ సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్కి అండ్ ప్యాసింజర్కి ఇచ్చారన్నమాట. అండ్ ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ అనేది మనం ప్రెస్ చేసి అండ్ ఇక్కడ 6 గేర్ ట్రాన్స్మిషన్ అండి. ఇది స్పీడ్ వెహికల్ అయితే మాత్రం మీరు డ్రైవ్ చేస్తున్నంతసేపు ఇది డీజిల్ వేరియంటే, కానీ ఒక పెట్రోల్ కారు ఎంత స్మూత్గా ఉండిద్దో అంత స్మూత్గా ఉండిద్దండి కారు. మీరు ఇక్కడ చూడవచ్చండి. ఇది వచ్చేసరికి మనకి డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్ అండి, యాప్రాన్స్ అంటారు. లోయర్ ఆర్మ్ కూడా నేను చెక్ చేశాను. మీరు ఎంత నీట్గా ఉందో ఇక్కడ చూడండి అసలు.
ఇంజన్ బీటింగ్ కూడా ఒక పెట్రోల్ కార్ ఎలా ఏ విధంగా అయితే ఉండిద్దో ఆ విధంగా ఉందండి ఇంజన్ బీటింగ్. అండ్ ఇక్కడ మనం డోర్స్ చూసుకుంటే ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదని చెప్పాను. నేను ప్రతిదీ చెక్ చేస్తామండి. మీకు డోర్స్కి ఇక్కడ చూడొచ్చు లిడ్ అనేది ఉండిద్ది. ప్లస్ ప్రతిదానికి కూడా మనకి ఇలా డాట్స్ వస్తాయండి కంపెనీ నుంచి వచ్చినప్పుడు. ఒకవేళ వెహికల్ కనుక యాక్సిడెంట్ అయ్యి ఈ డోర్ మార్చారనుకుంటే ఈ లిడ్ అనేది ఉండదు. ఒకవేళ షోరూంలో ఇన్స్టాల్ వేసినా సరే ఈ లిడ్ అనేది ఉండదు అండ్ ఈ డాట్స్ అనేవి కూడా ఉండవు అన్నమాట. ఈ మొత్తం చూడాల్సిన అవసరం లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్. నేను చూశాను, ప్రతిదీ చెక్ చేశాను అన్నమాట. అయినా సరే ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్రెస్ట్ కూడా ఇస్తారండి. డిక్కీ బూట్ స్పేస్ వచ్చేసరికి నాకు తెలిసి యావరేజ్గా 500 లీటర్స్ పైనే ఉండిద్దండి. చాలా స్పేషియస్గా ఉండిద్ది. లాంగ్ జర్నీస్కి అయితే పర్ఫెక్ట్ అన్నమాట. మీరు ఇక్కడ ప్రతిదీ చూసుకోవచ్చు. ఎక్కడ డెంట్ స్క్రాచెస్ అనేది ఎక్కడ లేదండి. ఈ వెహికల్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎక్దమ్ ప్రీమియం వెహికల్. ఇది ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 6,20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఫైనల్గా కూర్చొని మాట్లాడుకుంటే 6 లక్షల రూపాయలకి ఫైనల్గా వస్తుంది అన్నమాట. ఎవరైనా హెవీ బార్గెనర్స్ ఉంటే దయచేసి మార్కెట్ ప్రైస్ కనుక్కోండి. మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకునేటప్పుడు కార్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. మనకి ఓకే సాటిస్ఫై అయితే ఈ ప్రైస్కి ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.